దిస్ ఇస్ డాక్టర్ శ్రావ్య వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఈ రోజు మనము కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఒక సింపుల్ రెమెడీ చెప్పుకుందాం. అదేంటంటే చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ లో మనకి సాల్యుబుల్ ఇంకా ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. దీంట్లో సాల్యుబుల్ ఫైబర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కనుక మనం తీసుకుంటే దీంట్లో 5 grams ఆఫ్ ఫైబర్ అనేది మనకి దొరుకుతుంది. సో ఈ చియా సీడ్స్ అనేది మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన ఇంటెస్టైన్ లో వాటర్ అబ్జార్ప్షన్ అనేది పెరిగి, అంటే ఇది ఒక జెల్ లైక్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. చియా సీడ్స్ అనేది వాటికంటే 10 times సైజ్ లో పెరగడానికి ఈ వాటర్ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. జెల్ లైక్ ఫార్మేషన్ చేయటం వల్ల ఈ బౌల్ మూవ్మెంట్ అనేది స్మూత్ గా జరిగి మన అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది స్లో చేస్తుంది. అంతేకాకుండా ఈ చియా సీడ్స్ లో ఉండే ఫైబర్ అనేది మన గట్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ గా కూడా పనిచేస్తుంది. గుడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా జరిగినప్పుడు మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉండే మైక్రో న్యూట్రియంట్ ఇంకా మైక్రో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది బెటర్ గా జరిగి మనకి పోషకాలు అనేవి ఇంకా మంచిగా అందుతాయి. సో చియా సీడ్స్ అనేది మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఒక్కసారిగా స్పైక్ చేయనివ్వకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ డైజెషన్ ప్రాసెస్ స్లో చేసినప్పుడు అబ్జార్ప్షన్ కూడా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కూడా స్లోగా జరగడం వల్ల ఒక్కసారిగా స్పైక్ అవ్వకుండా డయాబెటిక్ వాళ్ళలో కూడా షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవ్వకుండా చేస్తుంది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఈ చియా సీడ్స్ అనేవి మనము 1 to 2 tablespoons డ్రైగా తీసుకున్నప్పుడు, అంటే రోస్ట్ చేసిన ఫామ్ లో గానీ లేదా డైరెక్ట్ గా తీసుకున్నప్పుడు గానీ 1 to 2 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటే మంచిది. లేదా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో 1 tablespoon ఆఫ్ చియా సీడ్స్ ని మినిమం 30 minutes సోక్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి చియా సీడ్స్ అనేది వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువగా తీసుకుంటది కాబట్టి చియా సీడ్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బాడీ అనేది హైడ్రేటెడ్ గా ఉండాలి. అంటే మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది మనం డైలీ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయనప్పుడు మనకి బ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం చియా సీడ్స్ తీసుకుంటామో అప్పుడు వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు బౌల్ మూవ్మెంట్ అనేది ఈజీగా జరుగుతుంది. జనరల్ గా కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే వీక్ లో 3 times కంటే తక్కువ టైమ్స్ స్టూల్ పాస్ చేసినా లేదా హార్డ్ ఇంకా డ్రై స్టూల్స్ వచ్చినా లేదా బ్లోటింగ్ కానీ గ్యాస్ ఫార్మేషన్ తో పాటు స్టూల్స్ పాస్ చేసినా కూడా మనకి కాన్స్టిపేషన్ అనేది చెప్పుకుంటాం. లేదా మీరు స్టూల్ పాస్ చేసేటప్పుడు ఇబ్బంది పడినా పెయిన్ లాంటిది వచ్చినా కూడా మనం కాన్స్టిపేషన్ అనేది చెప్పుకుంటాం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటూ 1 tablespoon ఆఫ్ చియా సీడ్స్ ని తీసుకోవడం స్టార్ట్ చేసి ఇనీషియల్ గా తర్వాత 3 to 4 tablespoons వరకు చియా సీడ్స్ ని తీసుకుంటూ మనము ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఫైబర్ క్వాంటిటీని మన ఫుడ్ లో పెంచుకున్నప్పుడు కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. వాటర్ కూడా మంచిగా తీసుకోవాలి. ఈ చియా సీడ్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా కూడా 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది పర్ డే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్న రెమెడీతో మనం మన మీల్స్ లో, అంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, లంచ్ లో మీరు కర్డ్ తో పాటు కానీ, లేదా నైట్ స్మూతీస్ లో కానీ, లేదా ఎలా అయినా కూడా ఈ చియా సీడ్స్ ని కన్జ్యూమ్ చేసినప్పుడు మీకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా హెల్ప్ అవుతుంది. వచ్చిన వాళ్ళకి ఈ మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా తీసుకుంటాం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేవి అందుతాయి. మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమన్నా ఉన్నా, ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ గా మీకు ఏమన్నా గైడెన్స్ కావాలన్నా లేదా మీకు అడ్వైస్ కావాలన్నా ఒకసారి మా సెల్ హెల్త్ క్లినిక్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.